చంద్రగిరి వైసీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తుమ్మలగుంట పంచాయతీ వైసీపీ అధ్యక్షుడు తంబిరెడ్డిని గుంటూరు పోలీసులు కిడ్నాప్ చేశారని ఆయన ఆరోపించారు. 31వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. తంబిరెడ్డి ఆచూకీ తెలియక ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా తాము హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశామని మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు ధర్మాసనం పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా పోలీసులు వ్యవహరించాలని కోర్టు సూచించినట్లు చెప్పారు. మేము హైకోర్టులో హెబియస్ కార్పస్ మూవ్ చేయడం జరిగింది. 5:30కి సాయంత్రం హౌస్ మోషన్ తీసుకొని హైకోర్టు ధర్మాసనం ఈ ఒక కేసును విచారణ తీసుకోవడం జరిగింది. హైకోర్టు ధర్మాసనం ఒక్కటే వ్యాఖ్యానిచ్చింది. మీరు పోలీసులా కిడ్నాపర్లా, మీరు ఎందుకు ఈ విధంగా హాలిడేస్ వస్తే కిడ్నాపులు చేస్తున్నారు, మీరు అరెస్ట్ చేయాలంటే లేదంటే ఒక మనిషిని కస్టడీకి తీసుకోవాలంటే మీకు పోలీస్ మాన్యువల్ ఉంది, పోలీస్ రైట్స్ ఉన్నాయి, నేరుగా మీరు నోటీస్ వచ్చి తీసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఫ్యూచర్లో మీకు కస్టోడియల్ ఈ విధంగా మీరు చేసినట్టు మీ మీద కంటెంప్ట్లు పడతాయి, మీరు జాగ్రత్తగా వహించండి, రాత్రికంతా తంబిరెడ్డి గారిని విడిచిపెట్టండి అని చెప్పి లా ప్రకారం ఫేస్బుక్ రూల్స్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మీరు పాటించమని చెప్పి చాలా తీవ్రంగా పోలీసులు విమర్శించి పోలీసుల్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. జరిగింది. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్ని మెడిసిన్స్ లేవు, ఏం లేవు చెప్తే కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఒక రౌడీయుజంగా తీసుకెళ్ళి ఆడికెళ్ళి పెట్టేశారు. సార్ 31వ తారీఖు నైట్ తీసుకెళ్ళిన వారు 1వ తారీఖు అక్కడే ఉన్నాం. 2వ తారీఖు 10:30కి వచ్చి నీ మీద ఆరండాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది, మీరు ఆడికి రావాలనేసి అన్నారు. సరే వాళ్ళే వచ్చి డేట్ మార్చి సంతకం పెట్టుకుపోయారు. తర్వాత లాలాపేటలో కూడా మీ మీద కేసు ఉంది, లాలాపేటలో రాయపాటి అరుణ గారు కేసు పెట్టారు, లాలాపేటకి వెళ్దాం అనేసి అప్పుడు 2:30కి తీసుకెళ్లారు. 2:30కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ, మా వాళ్ళందరూ వచ్చి నాకు దగ్గరుండి అన్నీ చేసిన డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడ మాన్యువల్ అన్నీ చూసుకున్నారు. అక్కడ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి నాకు మోహిత్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, హర్షిత్ అందరూ దగ్గరుండి అక్కడ విజయవాడలో బెయిల్ వచ్చేదానికి చాలా